నేను ఎక్కిన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి. ఎక్కడికి వెళ్తున్నానని తెలుసుకోవాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. ల్యాక్ చేయను, చెప్పేస్తాను ఎక్కడికి వెళ్తున్నాను. నేను శ్రీశైలం వెళ్తున్నాను. నేను కార్తీక మాసంలో ఎవ్రీ ఇయర్ శ్రీశైలం వెళ్తాను మా ఓన్ వెహికల్లోనే. కొన్ని సిచ్యువేషన్ వల్ల ఈసారి బస్సులో వెళ్ళవలసి వచ్చింది. డిండి డ్యామ్ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫారెస్ట్కి ఎంటర్ అయ్యే ముందు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఇలా అనౌన్స్మెంట్ చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారము అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని ఆదేశించనినది. అందుకు ఒకసారి ఓన్ వెహికల్లో కాకుండా ఇలా బస్ జర్నీ చేసి చూడండి. కార్కి బస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది శ్రీశైలం జర్నీ. తిరుపతిలో 2 దారులు ఉంటాయి కదా, కొండ ఎక్కడానికి కొండ దిగడానికి. కానీ శ్రీశైలం ఎక్కడానికి ఒకటే దారి, వెళ్ళడానికి ఒకటే దారి, రావడానికి ఒకటే దారి. ఇద్దరు గారం కొట్టుకుంటూనే వచ్చిరని ఏకదం బస్సు వచ్చేసింది. అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి. నాకు తెలియక నేను మస్తు భయపడ్డా బస్సులు 2 గుద్దుకుంటే ఏమని. బస్సు యూటర్న్ తీసుకుంటప్పుడు అయితే నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. పట్టపగలే చుక్కలు కనిపించాయి. కూడా శ్రీశైలం తీసుకెళ్లి బస్ డ్రైవర్లకు కాలు కడిగి దండం పెట్టాలి. అసలు ఆ రూట్లలో వాళ్ళు ఎంత బాగా తీసుకుపోతారో. జస్ట్ మిస్ అయినా లోయల్లోనే పడిపోతాము. ఇప్పుడు గేట్లు అయితే ఎత్తిరు సన్న తీగలతోని. డ్యామ్ లో వాటర్ అయితే చాలా ఉన్నాయి. నాకైతే ఈ జర్నీలో అప్పుడప్పుడు చాలా భయం వేసింది, కానీ సేఫ్ గా రీచ్ అయ్యాం శ్రీశైలం. కొంచెం భయపడ్డా నిజమే, కానీ నా ఈ బస్ జర్నీ మాత్రం నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది.